హ్యాండ్సమ్ బాయ్, మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చిన అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చేసాడని ఒక పేరు వచ్చేసింది మీకు. అండ్ వరుసగా ఆఫర్స్ మొదలైపోయాయి. స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పిక్చర్ రిలీజ్కి ముందే నాకు 3 సినిమాలు. నాకు ఇంటింటి రామాయణ తెలుగులో నేను చంద్రమోహన్ గారి క్యారెక్టర్ చేశాను, కామెడీ రోల్. అది క్వైట్ రివర్స్ అనమాట. తర్వాత రాధికాతో నేను మై థర్డ్ ఫిలిం వాజ్ విత్ రాధిక. ఆవిడ కూడా అప్పుడే కెళకే భోగం రేగలని చెప్పి ఒక పిక్చర్, భారతిరాజా పిక్చర్ చేసింది. ఐ థింక్ హర్ 5th ఫిలిం ఆర్ సంథింగ్. నాకు 3వ సినిమా. ఐ వర్క్డ్ యాజ్ హీరోయిన్. సో అట్లా ఇంకా కంటిన్యూ ఇట్ బికేమ్ రొటీన్. అప్పటికి మీకు అలవాటు అయిపోయింది కదా ఇండస్ట్రీలో. హౌ డిడ్ యూ మేనేజ్ సార్? అంటే ఇప్పుడు ఏం అడగాలి, యువర్ న్యూ కమర్ టు ద ఇండస్ట్రీ, ఫ్యామిలీలో ఎవరు లేరు, ఏమేమి అడగచ్చు, ఏం అడగకూడదు, ఏం డిమాండ్ చేయొచ్చు, అది తెలిసిపోయిందా? అదే నా గాడ్ ఫాదర్ చెప్పాలంటే కిట్టు గారు అండి. ఈజ్ నో మోర్, బట్ కిట్టు వాజ్ మై గైడ్. హీ పుట్ ఎ మేనేజర్ నెక్స్ట్ టు మీ. ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంటే ఇలా చెప్పాలి, ఇదంతా ఆల్ గాడ్స్ గ్రేస్. నాకు ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. యు బికేమ్ ఎ సూపర్ ఆ స్టార్. స్టోరీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి. ఐ డోంట్ థింక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ వచ్చి ఒక స్టార్ అవడం అంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ సూపర్ స్టార్ ఆర్ దట్ స్టార్ ది స్టార్ కాదు. ఆ స్టేటస్, స్టార్ స్టేటస్ నాకు తెలుగులో నాకు స్టార్ స్టేటస్ వచ్చిందండి. అయ్యో, వెరీ మచ్.